తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన సృష్టి కేసులో డాక్టర్ నమ్రత కస్టడీ నేటితో ముగియనుంది. నమ్రతను 4 రోజుల పాటు ప్రశ్నించిన పోలీసులు పలు కీలక విషయాలు రాబట్టారు. A3 కళ్యాణి, A6 సంతోష్ని 3 రోజుల పాటు ప్రశ్నించిన పోలీసులు పలు విషయాలపై ప్రశ్నలు గుప్పించారు. చైల్డ్ ట్రాఫికింగ్కు సంబంధించిన అంశాలపై ఆరా తీశారు. కస్టడీ ముగిశాక నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన సృష్టి కేసులో డాక్టర్ నమ్రత కస్టడీ నేటితో ముగియనుంది. నమ్రతను 4 రోజుల పాటు ప్రశ్నించిన పోలీసులు పలు కీలక విషయాలు రాబట్టారు. A3 కళ్యాణి, A6 సంతోష్ని 3 రోజుల పాటు ప్రశ్నించిన పోలీసులు పలు విషయాలపై ప్రశ్నలు గుప్పించారు. చైల్డ్ ట్రాఫికింగ్కు సంబంధించిన అంశాలపై ఆరా తీశారు. కస్టడీ ముగిశాక నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, సృష్టి కేసులో డాక్టర్ నమ్రత కస్టడీ నేటితో ముగుస్తున్న నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? శాలిని, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించినటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు ఏదైతే ఉందో, డాక్టర్ నమ్రతని ఈ రోజు 5వ రోజు కస్టడీలో భాగంగా మరి కాసేపట్లో చెంచల్గూడ జైలు నుంచి పోలీసులు కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. కస్టడీలో భాగంగా ఈ 4 రోజుల కస్టడీలో భాగంగా నమ్రత ఎక్కడా కూడా నోరు మెదపలేదు. వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే గోపాలపురం పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఫెర్టిలిటీ సెంటర్ లో ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆమె ముందు ఉంచి విచారించగా కొన్ని ఏదైతే వాస్తవాలను అయితే బహిర్గతం చేయటం అయితే తెలిసింది. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి దాదాపుగా 6 FIRలు నమోదయ్యాయి. అలాగే కేసుల్లో కూడా చాలా వరకు కూడా రోజుకొకరు చొప్పున ప్రతి ఒక్కరు కూడా అరెస్ట్ అవుతున్నారు. నిన్న శంషాబాద్ లో ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి విద్యుల్లతని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఏదైతే ఈ కేసులో మొత్తం కూడా చైన్ ఫార్మేషన్ లాగా మొత్తం కూడా చైన్ లింకప్ అయి ఉంది కాబట్టి ఈ కేసు మొత్తం కూడా నమ్రతతో పాటు కళ్యాణిని విచారిస్తున్నారు. కళ్యాణితో పాటు ఇతరులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా విచారిస్తున్నారు. మొత్తం ఈ కేసులో ANMలు, టెక్నీషియన్స్, అలాగే రిసెప్షనిస్టులు, అనెస్థీషియా డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరిని కూడా విచారించారు పోలీసులు. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి పూర్తి స్థాయిలో నమ్రత దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్, అలాగే నమ్రత ఇచ్చేటటువంటి వాంగ్మూలము ప్రతిదీ కూడా రికార్డు చేసిన అనంతరం సాయంత్రం 5 గంటలకి సికింద్రాబాద్ సెషన్స్ కోర్టులో నమ్రతని హాజరు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కేసులో చైల్డ్ ట్రాఫికింగ్, IVF, అలాగే సరోగసి ఈ 3 కూడా చాలా ప్రధానంగా యథేచ్ఛగా చేశారు. విచ్చలవిడిగా ఇన్ని ఏళ్లుగా చేస్తున్నటువంటి నమ్రత దందా ఏదైతే ఉందో ఒక్కసారిగా గోపాలపురానికి సంబంధించినటువంటి దంపతులు ఇచ్చినటువంటి కంప్లైంట్ తో ఈ మొత్తం కూడా బట్టబయలైనట్టుగా అయితే తెలుస్తుంది. ఈ కేసులో చాలా వరకు కూడా నమ్రతకి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు, అలాగే నమ్రత ఒక్కరే ఈ పని చేశారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. వీరు ఆర్జించినటువంటి ధనార్జన కోట్లలో ఉంది కాబట్టి ఈ కోట్లకు సంబంధించి కూడా ఏదైతే సరోగసి రూపంలో ఎంత మందిని మభ్యపెట్టారన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే విచారించారు. ప్రస్తుతం ఈ కేసులో బాధితులు కూడా గోపాలపురం పోలీస్ స్టేషన్ కి క్యూ కడుతున్నారు. గోపాలపురం పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా ఇప్పటికే సరోగసి రూపంలో ఎన్ని కోట్ల దాకా కూడా వీరు ఆర్జించారు అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో అయితే పూర్తి స్థాయిలో అయితే విచారిస్తున్నారు. ఈ రోజు నమ్రత మరికొన్ని ఆధారాలు ఏదైతే గోపాలపురం పోలీస్ స్టేషన్ పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలన్నింటినీ కూడా నమ్రత ఎదుట ఉంచి, అలాగే కళ్యాణిని, అలాగే విద్యుల్లతను కూడా కస్టడీలోకి అరెస్టు చేశారు. కాబట్టి వీరందరి ప్రమేయం ఏంటి, వీరు ఎవరెవరు ఏమేం చేశారు, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద మహిళలను సృష్టి ఫెర్టిలిటీ ఉచిత క్యాంపెయిన్ అనే రూపంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే పిల్లల్ని పోషించే స్తోమత లేని దంపతులు, గిరిజన ప్రాంతాల్లోని దంపతులు ఎవరైతే ఉన్నారో ఆ చిన్నారులను తీసుకొచ్చి సరోగసి రూపంలో ఇక్కడ సంతానం లేనటువంటి దంపతులకు ఇవ్వడము, వీటన్నిటికీ కలిపి ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి లింకప్ అయింది అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి నమ్రత A1 గా ఉండగా, అలాగే కళ్యాణి A3 గా ఉన్నారు, A6 గా సంతోష్ని ఉన్నారు. 3 రోజుల పాటు ప్రశ్నించారు వీరి ముగ్గురిని కూడా పోలీసులు. చూడాలి ఈ రోజు నమ్రత, కళ్యాణి, సంతోషి, మరోవైపు చూసుకున్నట్టే విద్యుల్లత, సదానందం వీరందరి ప్రమేయం కూడా ఇందులో చాలా వరకు భాగస్వామ్యంగా ఉన్నాయి. కాబట్టి మొత్తం పూర్తి స్థాయిలో 5వ రోజు కస్టడీలో భాగంగా నమ్రతని పూర్తి స్థాయిలో గోపాలపురం పోలీసులు అయితే విచారించనున్నట్టుగా అయితే తెలుస్తోంది. శాలిని, థ్యాంక్ యూ ఉషా.